ఇంకొకటమ్మా మీరు కెరీర్ స్టార్టింగ్‌లో ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడ్డానన్నారు. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలో గానీ, అన్ని ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్‌లో గూడా, లేదంటే మన తమిళ్‌లో గూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ 5, 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది బయటకొచ్చేసి మీ టూ అని జెప్పేసి, మా టైంలో అలా జరిగింది. మా టైంలో ఇలా ఇబ్బంది పడ్డాం ఆడపిల్లలం మేము అని జెప్పేసి అందరూ బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తే ఎర్లీ స్టేజ్‌లో ఇండస్ట్రీకొచ్చారు. అప్పుడు మీరేమన్నా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పెట్టాలని ఎవరైనా చూసారా? ఎలా డీల్ చేయగలిగారు ఇంత లాంగ్ కెరియర్‌ని? ఒక్కటేనండి, నేను ఒకటే చెప్తాను. ఎవరికైనా కూడా ఇప్పుడు పిల్లలు ఎవరికైనా కూడా ఇద్దరు ముగ్గురు నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు ఆడపిల్లలు. నేను ఒకటే చెప్తా, మనం అనకుండా ఎవడో మన మీద చెయ్యడు. అది నలుగురు ఐదుగురు వచ్చి బలవంతం చేసి రేప్ చేస్తే అది తప్పదు. కానీ ఎవడన్నా అడిగాడు అనుకోండి, మనం నో అంటే వాడు మన దరిదాపులకు కూడా రాడు. అసలు ముందు మన చూపులతోనే వాడు కాస్త జంకుతాడు ముందు. లేదు, వాడు ధైర్యం చేసి అడిగితే మనం చెప్పే సమాధానం కూడా అలాగే ఉండాలి. వాడు మన దరిదాపులకు రాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడి ప్రాజెక్ట్లో మనకు వేషాలు ఇవ్వడం అంతే తప్ప ఇండస్ట్రీని శాసించలేడు కదా. ఆవిడకి ఇవ్వకండి అని మొత్తం ఇండస్ట్రీని శాసించలేడు. వాడు వర్క్ చేసే చోట మనకు వేషం ఉండదు, అంతే. అదొకటే నేను నమ్మాను. అందువల్ల ఎవరు మన దరిదాపులకి రారు, ఎవరు మనల్ని ఏమీ అనలేదు ఎప్పుడూను, అంతే. అదొకటే నేను అప్పటి నుంచి ఇప్పటివరకు అదే సిద్ధాంతాన్ని నమ్మాను. ఎవరిని ఆడపిల్లలు అడిగినా కూడా ఇదే చెప్తాను, అమ్మ నీకు ఇష్టం లేదో ఎవడు నీ దరిదాపులకు రాడు. నువ్వు కోల్పోతావు ఏంటంటే అతను ఉండే దాంట్లో నువ్వు వేషం వెయ్యు, అంతే. అంతే తప్ప నేను మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ అమ్మాయికి వేషం వద్దని చెప్పడం. అదొకటి మీరు ఆలోచించుకోండి ఎవరన్నానంటాను నేను. ఓకే, గ్రేట్ అండి. మంచి మాటలు ఉపయోగపడతాయి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి. అలా ఒకటండి. ఇంకొకటి, ఇప్పుడు వస్తున్నటువంటి సమాజంలో మార్పులు కూడా మీరు చూశారు. ఆడ మగ సమానం అని, లేకపోతే నువ్వు వర్క్ చేస్తున్నావు నేను వర్క్ చేస్తాను అని చెప్పి, ఇద్దరం వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక క్లమ్జీగాను కన్ఫ్యూజన్ వాతావరణంలో ఎక్కువ ఈ సమాజంలో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు కానీ, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం కానీ రకరకాలుగా జరుగుతున్నాయి ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ రోజుల్లో మీరు లీడ్ చేసినటువంటి లైఫ్కి, ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్కి డిఫరెన్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? ఎక్కడ వస్తుంది డిఫరెన్స్? ఒక్కటే, ఇప్పుడు జనరేషన్లో స్పీడ్ ఎక్కువ ఉంది. అప్పుడు కొంచెం ఎవరైనా మాట అంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆలోచన లేదు. నువ్వెంత అంటే నువ్వేంటి ఎక్కువ, నేనేంటి తక్కువ, నేను సంపాదిస్తున్నా, నేను చదువుకున్నా, నేను గొప్పదాన్ని అని, నువ్వేంటి అని వాడు అలాగా మాట్లాడుకోవడంలోనే డిఫరెన్స్ వస్తాయి. ఇప్పుడు మన ఇద్దరం ఒకటే, ఇద్దరం కలిసి మన కుటుంబం కోసం మనం సంపాదించుకుంటున్నాం, మన పిల్లల కోసం మనం బతుకుతున్నాం అని ఆలోచిస్తే అసలు ఆ గొడవలు రావు. కానీ ఆలోచన ధోరణే వేరుగా ఉంది ఇప్పుడుండే జనరేషన్లో. నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప, ఎవరేంటి ఇందులోను అనేది ఉంది. అలాగని అందరూ అలాగా దెబ్బలాడుకునే వాళ్ళు కూడా లేరు. అందరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని బతికే వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు. కొంతమంది ఎవరో కొంతమంది మరి ఆలోచన లేకుండా చేసుకున్నందువల్ల వాళ్ళ లైఫ్లో ఇలాగా ఇదైపోతాయి. కానీ ఇప్పుడుండే జనరేషన్కి మాత్రం ఆలోచన శక్తి పెరిగిపోయి ఏదేదో చేసేద్దాం అనుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. ఓకే, ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీరు 58లో చెప్పారు కదా, ఆ రోజుల్లోనే మీరు ప్రేమ, పెళ్ళి, బాధ్యతలు అనే 3 మాటల చుట్టూ తిరిగారు మీరు. అందుకని అడగాల్సి వచ్చింది, మీకు ఈ తరానికి ఉపయోగపడతాయి ఈ మాటలు అని చెప్పి. అవును, నిజంగానే మేము చాలా కష్టాలు పడ్డాం. 1, 2 కాదు, మా పెళ్లి విషయంలో మేము పడిన బాధలు చాలా పడ్డాం మేము. ఆ రోజుల్లోనే అంత తెగింపు నాలో వచ్చి నేను అదే చెప్తున్నాను కదా. ఒకటి, మనం మెంటాలిటీ కూడా దానికి తగినట్టుగా ఉన్నప్పుడే అటువంటి జరుగుతూ ఉంటాయి. పోతే వాళ్ళే ఎవడో వీడిని నాన్న చూసిన వాడిని ఎవడన్నా చేసుకుందాం అని అనుకుంటే నేను ఇక్కడే ఉండేదాన్ని, ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో నేను. అది విధి కూడా మనల్ని లాక్కొని వస్తూ ఉంటుంది అలాగా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నందువల్ల మేమిద్దరం కాకినాడ వెళ్ళిపోయి, కాకినాడ నుంచి చెన్నై రావడం వల్లే నేను ఇండస్ట్రీకి రాగలిగాను. అయితే ఇండస్ట్రీలో మాకు ఎవరో తెలియదు. ఆయన ఆ బస్సులో ఆయన కలిసిన ఆయన కో డైరెక్టర్ ఎవరో, ఆ శర్మ గారని ఆయన. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవే తప్ప అది అనుకున్నట్టుగా జరిగేవి కావు ఇవన్నీ. అలా జరగడం వల్లే మరి ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు నేను ఉండగలిగాను. తెలుగు, తమిళ్ అన్ని ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులందరూ మిమ్మల్ని గుర్తుపడతారు, గుర్తింపు ఉంది ఇండియన్ సినిమా దగ్గర. అదొకటమ్మా. ఇంకొకటి, ఈ జర్నీ తర్వాత ప్రజెంట్ వస్తున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆర్టిస్టులు, మగైనా ఆడైనా ఎవరైనా ఆర్టిస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు?
సార్ ఈ ప్రశ్నకి సమాధానం మనం జస్ట్ ఆర్టిస్టులు మగాడ పక్కన ఆర్టిస్టులు పెడితే కాదు ఆర్టిస్టులని కాదు, ఎవరు చెవిని పెట్టరండి. ఎవరు మనం చెప్పినా ఇప్పుడు జనరేషను మన మాటలు ఎవరు వినరు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు, ఎవరు పాటించరు. ఇది మంచి అని 100లో ఒక్కళ్ళు కూడా తీసుకోరు. అటువంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. అందువల్ల ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళడం, వాళ్ళకి తోచినట్టు వెళ్ళడం తప్ప మనం చెప్పి ప్రయోజనం లేరు, ఎవరు వినరు కూడా మాటలు. అలా అయిపోయింది ఇండస్ట్రీ. మన ఇంట్లో మన పిల్లలే మన మాట విన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు వింటారు చెప్పండి. సేమ్ ఇండస్ట్రీలకు రావాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడే టిప్స్ అని మీరు స్టేజ్ దగ్గర నుంచి వచ్చారు కదా, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఉపయోగపడతాయా అంటే, ఒకటి భక్తి, ముందు మన వృత్తి మీద మనకి భయం భక్తి ఉండాలి, ఒక గౌరవం ఉండాలి, ఇది మనం చేస్తున్నామని. అక్కడికి వచ్చే స్పాట్లోకి వచ్చి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగ్ చెప్తుంటే అది వినకుండా వీళ్ళు ఇక్కడ మరి పక్క ఆర్టిస్టులు నాలాడదానికి కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే జరుగుతున్నాయి. అవేం జరగకుండా వాడు ఏం చెప్తున్నాడో విని, డైరెక్టర్ ఏం చెప్తున్నాడో విని, ఆ స్పాట్లో ఉన్నంత వరకు మనం ఆ గౌరవాన్ని ఆ వృత్తికి ఇచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీ. అక్కడ వచ్చి నవ్వుతూ తుళ్ళుతూ జోకులు వేసుకుంటూ డైరెక్టర్ చెప్తాడు, అరుస్తుంటాడు, ఎవరు అసలు పట్టించుకోరు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ప్రాంప్టింగ్ చెప్తుంటాడు, అది పట్టించుకోరు. ముందు వచ్చి రామా సీన్ వినిపిస్తానంటే వాళ్ళు పట్టించుకోరు. ఫోన్లు చూసుకుంటూ నొక్కుంటూ కూర్చుంటే దీనికి విలువే ఉంది చెప్పండి. ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. అది చూస్తున్నాను కదా, మరి ఆ రోజుల్లో చూశాను, మరి అంతమందిని భయం భక్తితో వర్క్ చేయడం, మరి ఈ రోజుల్లోనూ ఇప్పుడు చూస్తున్నాను. మనకి భయం భక్తి ఉన్నా మనం ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నాను ఈరోజు నేను. ఎందుకంటే పక్క ఆర్టిస్టులు నవ్వుతూ తుళ్ళుతూ గోల్ చేస్తుంటూ ఉంటారు, కాంబినేషన్స్ ఉంటాయి మళ్ళీ. అవును, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. చేస్తే మళ్ళీ పక్కకి వెళ్ళి మన మీదే మాట్లాడతారు. ఎందుకంటే మనం ఒక్కళ్ళని డైలాగ్ చెప్తే అవ్వదు. అవును, ఎదుటి కూడా కరెక్ట్ అదే చెప్తున్నాను, చెప్పరు. ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి, ఇబ్బందులు పడుతూనే ఉన్నాం ఇంకా మరీ తారస్థాయికి వెళితే అప్పుడు అరిచేస్తాను గట్టిగా ఒకసారి నేను. కొంచెం అప్పుడు కొంచెం ఇది కోల్పోతాను నేను. ఎట్లా సందర్భాలు జరుగుతాయి, నేను అరుస్తాను. ఒక పెద్ద డైలాగు ఎమోషనల్గా నేను చెప్తున్నప్పుడు అవతల వాడు కొంచెం రెస్పాన్స్ సరిగ్గా రాకపోతే, ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాం, అక్కడ వెనకాల ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి చెప్తున్నాను అనుకోండి, కెమెరా వాళ్ళ వెనకాల ఉంది, వీళ్ళు ఇక్కడ నవ్వడం లేకపోతే ఇంకేదో చేయడం చేశారనుకోండి, మన దృష్టి అటు పోద్ది. అప్పుడు అరిచేస్తాను గట్టిగాను. చేస్తారా చేయరా లేకపోతే చెప్పండి, డైరెక్టర్ గారు సారీ సార్, ఇదిగో వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంత పెద్ద డైలాగ్, ఎమోషనల్ డైలాగ్ ఎన్నిసార్లు చెప్తామండి మేము అని అరిచేస్తాను. అప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అది మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా కమాండింగ్ మీరు చేయగలుగుతారు. అవును, కానీ ఒక్కటే మాత్రం అండి, అంటే ఇండస్ట్రీ సీరియల్ కానీ ఏది కానీ గబుక్కుని వెళితే పాపం ఆర్టిస్టులు మర్యాద ఇచ్చి అందరూ గౌరవం ఇచ్చి గబుక్కుని మాట్లాడి లేచి నిలబడి కూర్చుండామా అని చెప్పి ఆ మర్యాద మాత్రం ఉంది, అది కాపాడుకుంటూ వస్తున్నాను, అది చాలు నాకు అనుకుంటాను నేను.